ఫ్లిప్ ఫ్లాప్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక డేటాని మెమొరీలో స్టోర్ చేసేదానికి సింగిల్ బిట్ డేటాని మెమొరీలో స్టోర్ చేసేదానికి ఫ్లిప్ ఫ్లాప్ అనేది యూజ్ చేస్తాం. ఫ్లిప్ ఫ్లాప్లో టైప్స్ వచ్చేసి ఫస్ట్ టైప్ వచ్చేసి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏందో చూద్దాం. దాని యొక్క లాజిక్ డయాగ్రామ్, వర్కింగ్ ప్రిన్సిపల్, క్యారెక్టరిస్టిక్ టేబుల్, ఎగ్జైటేషన్ టేబుల్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ దాని యొక్క లాజిక్ డయాగ్రామ్ చూసుకుంటే ఇలా ఉంటుంది. దీన్ని అండ్ గేట్ అంటాం. ఇది అండ్ గేట్, నాండ్ గేట్ 1, నాండ్ గేట్ 2, నాండ్ గేట్ 3, నాండ్ గేట్ 4. ఇలా 4 నాండ్ గేట్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎస్ అనేది ఒక ఇన్పుట్, అదే ఆర్ అనేది ఒక ఇన్పుట్. ఇది దిస్ వన్ వచ్చేసి క్లాక్. నెక్స్ట్ సేమ్ అలానే ఇక్కడ క్యూఎన్ బార్, క్యూఎన్ అనేది అవుట్పుట్స్ ఆఫ్ ద ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దాని యొక్క లాజిక్ డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ చూసుకోండి. వర్కింగ్ వచ్చేసి ఎస్ ఈక్వల్ టు 0, ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎస్ ఈక్వల్ టు 0 ఇద్దాం. క్లాక్ వచ్చేసి 1, 0, 1. 0, 1 అంటే ఏంది? 0, 1 అంటే 1 అంటే ఇక్కడ 1 వస్తుంది. అలా ఇక్కడ 1 వచ్చి ఇక్కడ 1 అనేది మళ్ళీ దేనికి ఉంది? ఇన్పుట్గా క్యూఎన్ బార్కి ఉంది. అంటే క్యూఎన్ బార్ ఇంటూ 1 ఏమైద్ది? క్యూఎన్ బార్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, చెప్తా చూడండి. ఇక్కడ 0, ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. ఈ రెండు చేస్తే ఏమైద్ది? 1 అవుతుంది. నాండ్ గేట్ త్రూ టేబుల్ తెలియాలి. నాండ్ గేట్ త్రూ టేబుల్ తెలిస్తేనే ఇది ఈజీగా మీకు అర్థమవుతుంది. చూడండి, ఇది నాండ్ గేట్ యొక్క త్రూ టేబుల్. నాండ్ గేట్ త్రూ టేబుల్ వచ్చేసి 0, 0 అంటే 1, 0, 1 అంటే 1, 1, 0 అంటే 1, 1, 1 అంటే 0. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని చూడండి. S0 క్లాక్ 1 ఇచ్చిన. S0 క్లాక్ 1 ఇస్తే 0, 1 అంటే ఏంది? 1 అంటే ఇక్కడికి 1 అనేది వచ్చింది. ఇది ఒక ఇన్పుట్ దీనికి ఇచ్చిన. నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ ఏంది? క్యూఎన్ బార్. ఇంకొక ఇన్పుట్ వచ్చేసి క్యూఎన్ బార్. ఇప్పుడు 1 ఇంటూ క్యూఎన్ బార్ ఏమైద్ది? క్యూఎన్ బార్ అయింది. మళ్ళీ క్యూఎన్ బార్కి కాంప్లిమెంట్ చేస్తే అప్పుడు మనకేమొస్తుంది? క్యూఎన్ అనేది వస్తుంది. ఇప్పుడు 1 ఇంటూ క్యూఎన్ బార్ దానికి కాంప్లిమెంట్. ఇప్పుడు ఏమైద్ది? క్యూఎన్ బార్ అప్పుడు ఏమైద్ది? క్యూఎన్ అయింది. దాని యొక్క అవుట్పుట్ వచ్చేసి క్యూఎన్. అలానే సిమిలర్గా ప్రతిదీ అలానే ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా ఎస్ ఈక్వల్ టు 0, ఆర్ ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు దెన్ ఇన్ ద ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ ఇన్ రీచేంజ్ కండిషన్. నెక్స్ట్ ఎస్ ఈక్వల్ టు 0, ఆర్ ఈక్వల్ టు 1 అనేది దాంతో పెట్టినప్పుడు మనం దెన్ ఇన్ ద ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ సెట్ కండిషన్. అదే 1, 0 తీసుకున్నప్పుడు సెట్ కండిషన్ అయింది. 1, 1 తీసుకున్నప్పుడు డోంట్ కేర్ కండిషన్ అంటారు. డోంట్ కేర్ కండిషన్ అంటే ఐదర్ 0 ఆర్ 1 అనేది అక్కడ వస్తుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని క్యారెక్టరిస్టిక్ టేబుల్ చూసుకుందాం. క్యారెక్టరిస్టిక్ టేబుల్ అంటే ఏం లేదు. ఇక్కడ 0, 0, 0, 1, 1, 0, 1, 1 ఉంది కదా. అలా ఇప్పుడు 0, 0 అనేది ఎన్నిసార్లు ఉంది? 1 టైం ఉంది. ఇక్కడ 2 టైమ్స్ 0, 0, 0, 0, 0, 1, 0, 1, 1, 0, 1, 0, 1, 1, 1, 1 ఇలా తీసుకుంటాం. ఇప్పుడు క్యూఎన్ అనేది ఎలా తీసుకుంటాం? క్యూఎన్ అనేది ఎక్స్ఆర్ అంటే ఏంది? డోంట్ కేర్ మాదిరి అనమాట. డోంట్ కేర్ అంటే ఏంది? 0 ఒకసారి, 1 ఒకసారి, 0 ఒకసారి, 1 ఒకసారి, 0 ఒకసారి, 1 ఒకసారి, 0 ఒకసారి, 1 ఒకసారి, ఇలా మనము క్యూఎన్ అనేది తీసుకుంటాం. క్యూఎన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏంది? ఫస్ట్ కండిషన్ ఏంది? రీచేంజ్ కండిషన్. రీచేంజ్ అంటే క్యూఎన్ ఎలా ఉండేది అలానే వస్తుంది. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ కూడా ఈ 0, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1, ఎందుకంటే రీచేంజ్ కండిషన్. నెక్స్ట్ అది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంది? రీసెట్ మీన్స్ 0. రీసెట్ కండిషన్ అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే రీసెట్ కండిషన్ అంటే ఇక్కడ 0 ఉన్న 0 ఉంటుంది, 1 ఉన్న 0నే ఉంటుంది. రీసెట్ అంటే 2 0లే వస్తాయి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ వచ్చేసి సెట్ అంటే ఇక్కడ 0 ఉన్న 1 వస్తుంది, 1 ఉన్న 1 వస్తుంది, అంటే 2 1లు వస్తే సెట్. ఇప్పుడు లాస్ట్ వచ్చేసి డోంట్ కేర్ కండిషన్. డోంట్ కేర్ కండిషన్ అంటే ఏంది? 0 ఉంటే డోంట్ కేర్, 1 ఉన్న డోంట్ కేర్. దిస్ ఈజ్ ద కండిషన్స్ టు ఎగ్జిక్యూట్ క్యారెక్టరిస్టిక్ టేబుల్. నెక్స్ట్ ఎగ్జాక్షన్ టేబుల్ చూద్దాం. ఎగ్జాక్షన్ టేబుల్ చూసుకుంటే ఈ క్యారెక్టరిస్టిక్ టేబుల్లో నుంచే ఎగ్జాక్షన్ టేబుల్ అనేది మనము ఫైండ్ అవుట్ చేస్తాం. వితౌట్ క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఎగ్జాక్షన్ టేబుల్ ఈజ్ నాట్ క్యాలిక్యులేటెడ్. క్యారెక్టరిస్టిక్ టేబుల్ లేకోకుండా ఎగ్జాక్షన్ టేబుల్ అనేది మనము క్యాలిక్యులేట్ చేయలేము. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, QN+1 మనం యూజ్ చేస్తాము. ఏది? ఎగ్జాక్షన్ టేబుల్కి మనం ఫైండ్ అవుట్ చేసేదానికి. ఇప్పుడు QN+1 ఇక్కడ ఏముంది? 0, 0 ఉంది. ఇక్కడ 0, 0 ఉంది. దీనికి స్ట్రైట్గా చూడండి. దీనికి స్ట్రైట్గా చూసుకుంటే 0, 0 ఉంది. దీనికి స్ట్రైట్గా చూసుకుంటే 0, 0 ఉంది. అంటే ఎస్ ఇక్కడ 0, ఇక్కడ 0.
ఆర్ ఇక్కడ 0 ఇక్కడ 1 అంటే ఎస్ అనేది 0 0 రెండు దాంట్లో 0 పెట్టేసినాం. నెక్స్ట్ ఆర్ అనేది ఇక్కడ 0 ఉంది ఇక్కడ 1 ఉంది. 0 1 అలా చేంజ్ అయితే ఏది డోంట్ కేర్ అని రాస్తాం. నెక్స్ట్ 0 1 చూసుకోవాలి. 0 1 ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. దీనికి స్ట్రైట్గా చూసుకుంటే ఇది అంటే ఎస్లలో 2 1 ఉంది కాబట్టి 1 పెట్టిన. నెక్స్ట్ ఆర్లలో 2 0s ఉన్నాయి కాబట్టి 0 పెట్టిన. నెక్స్ట్ 1 0 1 0 అంతే 1 0. ఇప్పుడు ఇక్కడ 1 0 ఉంది కదా, ఇక్కడ 1 0 స్ట్రైట్గా ఏముంది ఎస్ 0 ఉంది ఆర్ 1 ఉంది. ఇక్కడ ఓన్లీ 1 కండిషన్ కాబట్టి ఎస్ 0 ఆర్ 1 ఎస్ 0 ఆర్ 1. నెక్స్ట్ 1 1 కండిషన్ 1 1 కండిషన్ ఈడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది అంటే దీని స్ట్రైట్గా 0 0 ఉన్నాయి. దీని స్ట్రైట్గా 1 0 ఉంది అంటే ఎస్ ఇక్కడ 0 ఇక్కడ 1 ఉంది అంటే 0 1 ఉంది కాబట్టి డోంట్ కేర్. నెక్స్ట్ అలానే ఆర్ చూసుకుంటే ఇక్కడ 0నే ఇక్కడ 0నే 2 0లే ఉన్నాయి కాబట్టి ఆర్ వచ్చేసి 0. ఇది వచ్చేసి దీని యొక్క ఎగ్జైటేషన్ టేబుల్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ with logic diagram, working principle, characteristic table and exaggeration table. This is about this. Thank you. Please like and subscribe my channel. Thank you.